ఏమిటిది? అప్పివ్వాలనే పవిత్ర భావం గల ఒక్క వెధవ కనబడ్డే అప్పిచ్చే గుణం మానవ జాతిలో నశించిందంటే కలియుగం అంతమైపోయినట్టే లెక్క. చూడు బాబు, చూడు బాబాయ్, ఓరి దౌర్భాగ్యుడా, నీకు ఈ జన్మలో రూపాయి కూడా అప్పు పుట్టకుండా పోగాక చెప్పించేశాను వెధవని. బాబు అనంతరామయ్య గారు, మీ దయ వల్ల మా తమ్ముడికి ఎవరు ట్రాన్స్ఫర్ అయింది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నేను చెప్తాను, కానీ ఒక కండిషన్. అవసరం వచ్చినప్పుడు చెప్తాను. అయ్యా ఆల్రౌండర్, అడిగిన వాడికి అడిగింది ఇస్తూ ఆల్రౌండర్ అనే పేరు సాధన చేస్తున్నావయ్యా. ఓకే, వస్తాను. ఏమిటి అడిగిన వాడికి అడిగింది ఇస్తాడా? సమయానికి దొరికాడు. ఈ రోజుకి ఇన్ని బాధేస్తే బతికేయచ్చు. నమస్తే సార్. తమరి పంచకట్టు ఆ లాల్చి, కృష్ణదేవరాయలకుండే మీసం లాంటి ఆ మీసం, శిబి చక్రవర్తికి ఉన్న కళ్ళు, కర్ణుళ్లాంటి పళ్ళు, దధీచుకున్న ఓళ్లు, అన్నిటితోనూ కళకళ్లాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే అప్పుగా దొరికిన 100 రూపాయల నోట్లాగా ఉన్నారు. ఏమిటిది నిలబెట్టేసి డబ్బా కొట్టేస్తున్నావు? అసలు నువ్వెవరో, నీకేం కావాలో చెప్పేయి. నేనేది అడిగినా తమరిస్తారు. ఏమంటారు? మీరు అవునంటారు. అవునా? 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 ఇలా పొడి చేసి గేదెపై ఇలా కుమ్మేసి అల్లరి చేయడం ఆపేసి నీకేం సహాయం కావాలో చెప్పు. మీరే సహాయం అనుకున్నా సరే, సహకారం అనుకున్నా సరే, సంఘ సేవ అనుకున్నా సరే, అర్జెంటుగా నాకు 5 రూపాయలు అప్పు కావాలి సార్. అప్పా? అవును, అది తప్పే అనుకోండి. తమరివ్వాలి, తప్పదు. నాకు సిద్ధాంతం ఉంది. స్నేహితుడు అన్నవాడిని అప్పు అడగను. అందుకనే మిమ్మల్ని. చూడు పంతులు, ఇక నుంచి నువ్వు నన్ను ఆప్తమిత్రుడి కింద లెక్కేసుకో. అమ్మమ్మ, అలా అని ఇవ్వడం మానేద్దామనే. పోనీ ఓ 10 ఉందా? లేదయ్యా. ఇంట్లో? ఆ ఇంట్లో అంతా కులాసాగానే ఉన్నారు నీ దయ వల్ల. అబ్బా, మీరు మరీ తెలివిగా మాట్లాడేస్తున్నారండి. ఏమైనా ఈ రోజు నా ముచ్చట తీర్చాలి, తప్పదు. ఓ 5 రూపాయలు అప్పు ఇవ్వాలి తవరు. ఏమంటారు? చూడు పంతులు, నీకివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదయ్యా, కానీ ఒక కండిషన్. 5 రూపాయల కోసం నేను పక్కపేటలో ఉన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. అడుగు తీసి అడుగేయలేను, అందుకు రిక్షా ఎక్కాలి. రిక్షా వాళ్ళలో మన చుట్టాలు ఎవరు లేరు కదా ఊరికే ఎక్కించుకోవడానికి. అందుకు కనీసం రూపాయి అయినా ఉండాలి. అది లేదు కనుక. అమ్మమ్మ, అలా అనేకండి మీరు. 1 రూపాయి నేను అప్పుగా ఇస్తాను మీకు. ఇదిగో రూపాయి. చూడు పంతులు, ఇప్పుడు నేను రిక్షా ఎక్కి వెళితే అతను లేడనుకో, అప్పుడు నీకిస్తానన్న 5 రూపాయలు, నువ్విచ్చిన ఈ రూపాయి, మొత్తం 6 రూపాయలు నీకు మరోసారి అప్పుగా ఇస్తాను. పక్క వీధంటే ఏ ఫ్రెండ్? ఇదివరకు ఉండేవాడు, ఇప్పుడు పోయాడని తెలిసింది. ఉన్నాడో లేడో తెలుసుకుని మళ్ళీ నేను కలుస్తాను. ఏమిటిది? ఇన్ని బాద్దాం అనుకుంటే నన్ను బాధేశాడు. చూద్దాం, మళ్ళీ ఎప్పుడో దొరక్కపోతాడా, అప్పుడు చెబుతా. ఇదిగో మార్గ సహాయం. మార్గ మధ్యలో నీ కారు అయిపోయింది కనుక కాదనకుండా నాకు సహాయం చేయాలి, తప్పదు. వాట్ ఇస్ దిస్? దిస్ ఈజ్ రోడ్, దిస్ ఈజ్ కార్. ఏమంటావు? నువ్వు కాదనని నాకు తెలుసు. చూడు, కానీ కట్టం ఇవ్వకుండా మా వాడిని మీ అల్లుడిని చేసుకున్నావు. ఇది చాలా అన్యాయం. ఈ యేసు ప్రభు కరుణించాడు గనక నా మీద దయించి కాదనకుండా ఓ 1000 ముందు కారోదులు 1000 అప్పుగా అన్నాయి. బతికి బాగుంటే చచ్చేలోగా తీర్చేసుకుంటాను. ఏమంటావు? మార్గ సహాయం, నీ కారికి యాక్సిడెంట్ అవ్వాలి, నీకే సహాయం దొరకకూడదు. ఇదే నా శాపం.